హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ రేషన్ బియ్యం పట్టుకున్నప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా అంటే దాదాపుగా వారం రోజుల పైన అవుతుంది. ఇప్పుడు వరకు కూడా ఎటువంటి స్పందన లేదు. అయితే నిన్న తాజాగా చూసుకుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎస్ ఆ షిప్ నాదే, ఆ పోర్ట్ నాదే, ఆ ఎక్స్పోర్టింగ్ నేనే చేశాను అనేటట్టు ఆల్మోస్ట్ అంతా ఒప్పుకున్నారు. కానీ నేను రేషన్ బియ్యం అక్రమ రవాణా చేయలేదు అని ఆయన చెప్తున్నాడు. అంటే ఆ షిప్కు సంబంధించి ఆయనేనంట, మెయిన్గా పోర్ట్ కూడా ఆయన అధీనంలో ఉందంట, ఆ ఎక్స్పోర్టర్ కూడా ఆయనేనంట, అన్ని ఆయనేనంట. ఈరోజు కాకినాడ సిటీ అనేది ఎంత అభివృద్ధి చెందిందంటే దానికి కూడా నేనే కారణం. దాదాపుగా నేను చేసిన ఈ రైస్ ఎక్స్పోర్టర్స్ బిజినెస్ వల్ల దాదాపుగా 10,000 మందికి డైలీ కూడా 5,000 కూడా నోట్లకు వెళ్లే విధంగా వాళ్ళకి అన్నం పెడుతున్నాను. వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలు బాగుండే విధంగా వాళ్ళకైతే నేను పని చెప్తున్నాను అని చెప్పి చాలా గొప్పగా చెప్తున్నారు. అంతా నాదే అని చెప్తున్నారు. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆ రేషన్ బియ్యం అక్రమాలు మేము చేయలేదని చెప్తున్నాడు. పైగా ఇక్కడ కీలకంగా ఏం చెప్తున్నారంటే, మేము బయట నుండి కొనుగోలు చేసిన ధాన్యమే ఎక్కువ, దాదాపుగా రూపాయిలో 30 వంతు కూడా మేము బయట నుంచే ధాన్యం కొనుగోలు చేస్తాం, రైతుల దగ్గర నుంచి కానీ వేరే దగ్గర నుంచి కానీ మేము కొనుగోలు చేస్తాం. అంత మంచి బిజినెస్ వదులుకొని దీనిలోకి ఇలా అక్రమంగా రేషన్ బియ్యం ఎందుకు మేము కొనుగోలు చేసి ఎక్స్పోర్ట్ చేస్తాం? ఒకవేళ అలా చేయడం తప్పు కాబట్టి అలా చేసిన తర్వాత మేము దొరికినట్లయితే ఖచ్చితంగా మా వ్యాపారాలన్నీ కూడా పోతాయి కదా, మా కోట్ల వ్యాపారాలన్నీ కూడా పోతాయని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంటే రేషన్ బియ్యం వల్ల పోతాయని ఆయనకి తెలుసు. ఎవరు చేశారనంటే నేనైతే చేయలేదని అంటారు. ఈ రైస్ ఎక్స్పోర్టర్స్ నేనే అంటున్నాడు, రైసు మిల్లీలన్నీ నావే అని అంటున్నాడు, కాకినాడ పోర్ట్ అంతా మాదే అంటున్నాడు, మెయిన్గా చూసుకుంటే షిప్ కూడా మాకు సంబంధం ఉందని అంటారు. మరి ఇన్ని చేసినప్పుడు రేషన్ బియ్యం అక్రమం చేయలేదని గ్యారంటీ ఏంటి? ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే, 10,000 మందికి నా మీద ఆధారపడి బతుకుతున్నారు, నా కంపెనీల మీద, నా వ్యాపారాల మీద ఆధారపడి బతుకుతున్నారు. నేను గతంలోనే ఎప్పటి నుంచో కూడా రైస్ మిల్ అధ్యక్షుడి కింద ఉన్నాను, జిల్లా అధ్యక్షుడి కింద ఉన్నాను, రాష్ట్ర అధ్యక్షుడి కింద ఉన్నాను, నేను ఎమ్మెల్యే కింద ఉన్నాను, నేను ఇన్ని స్థాయిల్లో ఉండబట్టే ఇంతమందికి ఉద్యోగాలు కల్పించాను, ఇంతమందికి ఉపాధి కల్పించానని చెప్పి గొప్పగా చెప్తున్నారు. బాగుంది, మంచి విషయం. అయితే ఇక్కడ రేషన్ బియ్యం అక్రమం జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ ఏదైతే ఆరోపిస్తున్నాడో దాని మీద క్లారిటీ ఇవ్వట్లా. ఇక్కడ కాకినాడ పోర్ట్ అంతా కూడా ఆయన కంట్రోల్లో ఉందని అందరికీ తెలుసు. కాకినాడలో ఉన్న ప్రతి ఒక్కడికి కూడా కాకినాడ పోర్ట్ అని అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిది అని చెప్తున్నాడు. పైగా ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఈయన ఎటువంటి అవినీతి చేయలేదంట, ఈయన ఎవరి దగ్గర లంచాలు తీసుకోలేదంట, ఈయన ఎటువంటి మాఫియా చేయలేదంట. కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ఎమ్మెల్యేన కొండబాబు, అంటే టీడీపీ నుంచి ఉన్న సిటీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కొండబాబు, ఆయన చాలా మంది దగ్గర లంచాలు తీసుకుని తినేస్తున్నాడు, ఆయన చాలా మంది దగ్గర అడ్డంగా అపనంగా తినేస్తున్నాడు అనేటట్టు ఆయన మీద ఆరోపణలు చేస్తున్నాడు. ఆయన వచ్చి అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. పోనీ తిన్నాడు అనుకుని పక్కన పెట్టుకుందాం, కానీ ఇంత పెద్ద మాఫియాని ఆయన నడపగలడానంటే అది వాస్తవం కాదు. ఎందుకంటే ఆయన వచ్చి 6 నెలలు అయింది. పైగా ఆయన వ్యవహార శైలి బట్టి చూసుకుంటే ఆయనంతా ఇలాంటి వ్యాపారాల్లో నిపుణుడని ఎక్కడ కూడా పేరు లేదు. పైగా ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేషన్ అక్రమ మాఫియా ఎన్ని టన్నులు వెళ్ళింది వీటి గురించి మాట్లాడతలేదు. మెయిన్గా ఆ పోర్ట్ ఎవరు ఆధీనంలో ఉన్నది దాని గురించి మాట్లాడతలేదు. అంతేకాకుండా కీలకంగా చూసుకుంటే ఈ రైస్ ఎక్స్పోర్టర్కి సంబంధించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుల కింద, ఆయన సన్నిహితుల కింద ఎవరైతే అగర్వాల్ అండ్ అనీష్ అనే 2 వ్యక్తులు ఉన్నారో వాళ్ళిద్దరి గురించి మాట్లాడతలేదు. అవేవి కూడా మాట్లాడతలే. కాకినాడని నేను ఉద్ధరించాను, కాకినాడ పోర్ట్ ఆధారపడ్డది నా వల్ల, నేను రైస్ బిజినెస్ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల, మా ద్వారంపూడి కుటుంబ వ్యాపారం వల్లే దాదాపుగా కాకినాడలో కొన్ని 100 మంది, కొన్ని 1000 మంది బతికారు అని చెప్పి ఆయన గర్వంగా చెప్పుకుంటున్నాడు. పైగా కంప్లైంట్ ఏంటంటే కొండబాబు అవినీతి చేస్తున్నాడు, ఆయన మీద ముందు యాక్షన్ తీసుకోండి, మీ ప్రభుత్వంలో వచ్చిన కాడి నుంచే కూడా ఈ అక్రమ మాఫియాలన్నీ జరిగినాయి, మా ప్రభుత్వంలో ఎక్కడా జరగలేదే, ఎక్కడా పట్టుబడలేదని చెప్పి చెప్తున్నారు. అసలు చేసేదే మీరైతే ఎందుకు పట్టుబడతాయి? గత 5 ఏళ్ళు కూడా రైస్ ఎక్స్పోర్టింగ్ జరిగింది, రైస్ మాఫియా జరిగింది, చేసేదే మీరన్నప్పుడు మిమ్మల్ని ఎవరు పట్టుకుంటారు? మీరే ఒక అధికారిక పదవిలో ఉండి మీరే 10 మందిని శాసించే స్థాయిలో ఉంటే మిమ్మల్ని ఎవరు ఈ వేలెత్తు చూపెడతారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, మీకు వ్యతిరేకం కాబట్టి మీరు చేసిన ప్రతి తప్పుని కూడా బయటకు తీస్తున్నారు. ఇప్పుడు ఆ నేపథ్యంలో దానికి సమాధానం చెప్పడం మానేసి మీ వెనకాలన్న అగర్వాల్ అండ్ అనీష్ అనే 2 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్సో లేదా మీ సన్నిహితులో మీ స్నేహితులో
వాళ్ళ గురించి మీరు ఎందుకు బయట పెడతలేదు? ఇక్కడ ఈ రేషన్ అక్రమ మాఫియాలో ద్వారంపూడి చంద్రశేఖర్ తర్వాత వీళ్ళిద్దరూ కీలకం అని చెప్పి చాలా వరకు కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి. కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం నేను ఎటువంటి అవినీతి చేయలేదు, నేను ఎటువంటి రేషన్ బియ్యం అనేది అక్రమ మాఫియా చేయలేదని చెప్పి ఆయన చెప్తున్నాడు. మరి ఎవరి మాటలు నమ్మాలి? ఇక్కడ పైగా ఇక్కడ చూసుకుంటే పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులోకి వెళ్ళి అది చెకింగ్ చేసి పట్టుబట్టి ఇప్పటికి దాదాపుగా 10 రోజుల దగ్గరకు వస్తున్నట్టుంది. ఈ 10 రోజుల్లో కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బయటకు వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడాలి. కానీ సడన్ గా నిన్న చూసుకుంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి దీని అంతటినీ కూడా మాట్లాడుతున్నాడు. కానీ ఇంత మాట్లాడినా కానీ ఆయన అవినీతి చేయలేదు, ఈ రైస్ మాఫియాకి నాకు సంబంధం లేదు, మెయిన్ గా కొండబాబే మొత్తం చేశాడు అనేటట్టు ఆయన మీద చెప్తున్నాడు తప్పితే గతంలో ఏం జరిగింది, ఎంత ఎక్స్పోర్ట్ చేశారు, ఏంటి అనేటట్టు పూర్తి వివరాలు అయితే రావట్లేదు. మరి ఇన్ని రోజులు ఎందుకు స్పందించలేదు? ఆయన వెనకాల ఉన్న ఇద్దరు వ్యక్తుల గురించి ఎందుకు మాట్లాడలేదు? అసలు రేషన్ బియ్యం అసలు అక్రమే జరగలేదని ఆయన చెప్తున్నాడు. ఎలా నమ్మాలి? ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి 5 డిఎస్పీలతో ఒక సీనియర్ ఐజీ ర్యాంక్ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఒక సిట్ కమిటీ అయితే వేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా పూర్తి విచారణ చేసి దానికి సంబంధించిన కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం ఏవైతే ఉన్నాయో దానికి జరిగిన అక్రమ మాఫియాలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఎంతెంత పంపారు, ఎవరెవరు ఎక్కడి నుంచి పంపుతున్నారు అనేటట్టు పూర్తి వివరాలన్నీ కూడా బయటకు తీయవలసి ఉంది. ఈ నేపథ్యంలోనే కేసుల నేపథ్యంలోనే ఖచ్చితంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భయపడి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి ఒక సమాధానం అనేది ఇవ్వడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఈ సిట్ కమిటీ ఏం చేస్తుంది, ఖచ్చితంగా వీళ్ళ ఆగడాలన్నీ కూడా బయట పెడుతుందా లేదని చూడాలి. మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవైతే మాత్రం 100% నమ్మశక్యంగా ఉన్నాయని మనం అయితే అస్సలు చెప్పనవసరమే లేదు.